బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం కూలిపోతే కాంగ్రెస్ సర్కార్ నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు మంత్రులు. ధరణి పోర్టల్తో ఏర్పడ్డ భూ సమస్యలను భూభారతి చట్టంతో పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద ఏడాది అంగన్వాడీ, గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మరోవైపు రెండో రోజు రైతు భరోసా పైసలు రిలీజ్ అయ్యాయి. 3 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని 1,25,000 కోట్లకు పెంచి ప్రజాధనాన్ని దోచుకున్నారని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాళేశ్వరం ప్రాజెక్టుని అత్యంత ప్రమాదకరంగా కట్టినట్లు డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందని గుర్తు చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు భట్టి. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూపాల్పల్లి జిల్లాకు ఒక్క చుక్క కూడా నీరు ఇవ్వని గత పాలకులకు గోదావరి నదీ జలాల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రులు. కేవలం 38,000 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్టును రీడిజైన్ చేసి 1,25,000 కోట్లకు పెంచి చివరికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దేనికి పనికి రాకుండా అది కుంగిపోయేటట్టు చేసి రాష్ట్ర ప్రజల సొమ్మునంతా దోపిడీ చేసి ఇంకా సిగ్గు లేకుండా కాళేశ్వరం మేము బ్రహ్మాండంగా కట్టామని చెప్తా ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. పక్కనున్న గోదావరి, ఆ మేడిగడ్డ, అన్నారం, ఆ సుందిల్లా మన పక్క ప్రాంతానికి, మన జిల్లాకు సంబంధించిన వనరుల్లో ఆ రోజు అంత పెద్ద ప్రాజెక్టు కట్టినమని చెప్పుకునే పెద్దలు ఈ రోజు ఈ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకి ఒక్క బొట్టు కూడా ఇవ్వకుండా కిందికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగిందా లేదా? ఈ రోజు గోదావరి నది జలాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మా వారికి తెలియజేస్తా ఉన్నా. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన ధరణి పోర్టల్తో ప్రతి గ్రామంలో భూముల సమస్యలు ఉన్నాయని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. భూభారతి చట్టంతో భూముల సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. పలువురు కలెక్టర్లు సెక్రటేరియట్లో మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ సదస్సులో దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు మంత్రి. వచ్చే 2 నెలలు రెవెన్యూ శాఖకు అత్యంత కీలకమని చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ దంపతులను మంత్రి వివేక్ దంపతులు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. మంత్రి వివేక్ దంపతులతో పాటు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కొంతమంది కావాలనే అపోహలు సృష్టిస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణన చట్టం చేసి గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రానికి పంపామని, అందుకే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. బీసీలకు తప్పకుండా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, దీనిపై ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు మంత్రి పొన్నం. కులగణనకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా చట్టం చేసి కేబినెట్ లో దాన్ని గవర్నర్ గారు ఆమోదింపజేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఆ కారణంగానే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఆలస్యమవుతా ఉన్నాయి. 100% గా 42% రిజర్వేషన్ తోటి ఇవ్వాలనేటువంటి పూర్తి సంకల్పంతో ఉంది. ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా అనుమానపడేటువంటి అవసరం లేదు. ఈ పరిస్థితి రెస్టారెంట్లు ఆహార నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి. రెస్టారెంట్ ని పరిశీలించి టూరిస్టులతో మాట్లాడారు. రూల్స్ కి వ్యతిరేకంగా హోటల్ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టూరిస్టులకు నాణ్యమైన ఆహారం, మంచి ఫెసిలిటీస్ అందించడం రెస్టారెంట్ల బాధ్యత అని చెప్పారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతర ప్రారంభిస్తామన్నారు మంత్రి సీతక్క. ఉపాధి హామీ స్కీమ్ కింద ఇప్పటికే 1,800 కోట్ల పనులను మంజూరు చేశామని చెప్పారు. ఈ ఏడాది ప్రతి మండలానికి 2 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1,440 గ్రామ పంచాయతీ భవనాలను, 1,440 అంగన్వాడీ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. సెక్రటేరియట్లో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలపై రివ్యూ చేశారు సీతక్క. హం పద్ధతిలో గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. 15 రోజుల్లోనే రోడ్ల పనులకు టెండర్లు పిలవాలని చెప్పారు మంత్రి. ఏ నెలలో ఏమేం ప్రణాళికలు చేసుకోవాలి, ఏమేం వర్క్స్ ఫాలో అప్ చేసుకోవాలి అనేది కూడా ఒక టైం టేబుల్ లాగా మనము మన ఆల్ డిపార్ట్మెంట్స్ లో అలాంటిదంతా తయారు చేసుకొని పెట్టుకుంటే ఆ మంత్ లో మనం ఏం చేసినాము, ఇంకేం పెండింగ్, మన వర్క్స్ ఏమున్నా పెండింగ్ పెట్టకుండా ఫాస్ట్ గా అధికారులు చకచక సెక్షన్లలో ఎక్కడ ఏమున్నా తీసుకొచ్చి మన దగ్గర నుంచి డిస్పోజల్ చేస్తే బాగుంటది.
సంకల్ప బలంతో మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధించాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తోందన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపాఫీస్ లో సెట్విన్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇచ్చే 10 రూపాయలైనా లేకుంటే ఇచ్చే ప్రతి స్కీమ్ అయినా కూడా మహిళల చేతిలో పెడితేనే కొంత సురక్షితంగా ఉంటుంది, మహిళల చేతిలో పెడితేనే కొంత అభివృద్ధికి ముందు పోయిన వాళ్ళమవుతామనే ఆలోచనతో ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నా ఏ చెల్లి కూడా ఇంటి వాళ్ళ మీద కానీ భర్త మీద కానీ డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్ గా ఆలోచన చేసే శక్తిని ఇచ్చేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేద్దామనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాం. రైతుల భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. సోమవారం 2 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో పైసలు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా 3 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. 10,50,000 మంది రైతులకు 1,550 కోట్లు విడుదల చేశామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.